ఇలా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా రథపీఠాలయితే ఉంటాయి. మనకిష్టం వచ్చిన ప్లేస్‌లో కూర్చోవచ్చనమాట. మనకు ఈ 1000 రూపీస్ కిట్‌లో ఏమేమొస్తాయంటే, ఇక్కడ వేస్తున్నాను కదా! రథం పీటలో వేసే క్లాత్, బియ్యము, తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, సత్యనారాయణ స్వామి విగ్రహము, ఆకులు, 5 కొబ్బరికాయలు, కలశంకి పెట్టే కొబ్బరికాయ, ఒక బ్లౌజ్ పీస్, మనకి మళ్ళీ మన మగవాళ్ళకి ఒక టవల్ కూడా ఇస్తారనమాట. 5 ఖర్జూర పండ్లు ఇస్తారు. అందులో ఒక్కలు నవగ్రహాలు చేయడానికి. తర్వాత పసుపు దారాలు ఇస్తారు. ఒక కుడక విగ్రహం పెట్టడానికి. మరియు పత్తి కూడా ఇస్తారు. పంచామృతం, రవ్వ ప్రసాదము, నెయ్యి, దీపాలు చేయడానికి. తర్వాత ఆయిల్ కూడా ఇస్తారు. పువ్వులు, పళ్ళు మళ్ళీ మనము సపరేట్‌గా తీసుకోవాలన్నమాట. అందులో అరటిపండ్లు, పువ్వులు, తులసి మాల, రథం పీటకి చెండు పూల మాల, దేవుడికి చామంతి మాల, ఇలా అన్నీ ఒక 400 సెట్ ఇది సపరేట్ ఉంటుంది. మనం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అయ్యగారు పూజ స్టార్ట్ చేసి నవగ్రహాల పూజ, వినాయకుడి పూజ, గౌరమ్మ పూజ చేయించి 5 కథలు చాలా స్పష్టంగా చెప్తారు. లాస్ట్‌లో ఆరతి ఇచ్చి రథంని కదిలిపిచ్చి మనతో చాలా మంచిగా చేయిస్తారు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు వీలైతే చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.